సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వాసు అండి. డాక్టర్ వాసు అంటారు. ఏం పని చేస్తారు? నేను వెటర్నరీ డాక్టర్ని. పర్లేదు. ఇప్పుడు మీ పరిస్థితి అంటే మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ ఏం కాదండి, ప్రైవేట్ ప్రాక్టీస్ వాళ్ళని. ఎలా ఉంది అంటే అదిగా మీకు పని పరంగా ఒత్తిడి కానీ లేదంటే ఎక్కువ అది చేయండి ఇది చేయండి అని కానీ? యాక్చువల్గా ఏంటంటే మాకు ఇదివరకు మీద పని భారం అయితే తగ్గింది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగా పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్స్ బాగా పనిచేస్తున్నాయి. సో అందరూ సమర్థవంతంగా పనిచేస్తున్నారు కాబట్టి మా వరకు అయితే మ్యాక్సిమం రావట్లేదు. అలాగే ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు ఎలా ఉంది ఈ 13 నెలల పరిపాలన? వాళ్ళు అవలంబించే పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి. ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తున్నారు కదండి. దేనికి లోటు జరిగింది? ఇప్పుడు ఫ్రీ బస్సు పథకం అన్నారు. ఫ్రీ బస్సు పథకం ఆగస్టు 15 నుంచి అని డిక్లేర్ చేసేసారు ఆల్రెడీ. 3 సిలిండర్లు ఆల్రెడీ అమలు అవుతున్నాయి. తల్లికి వందనం అమలు అవుతుంది. ఇంకా వాళ్ళు చెప్పింది చెయ్యింది ఏముందండి, అన్నీ చేస్తున్నారుగా. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా అవసరమేనండి. ఇదివరకు ప్రభుత్వం చేసింది ఏంటంటే ఓన్లీ సంక్షేమం మీద కాన్సన్ట్రేట్ చేసింది. కానీ ఇప్పుడు అభివృద్ధి అన్నది మనం డైలీ చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఈ కంపెనీ వచ్చింది, రేపు ఇంకో కంపెనీ వస్తుంది. రెగ్యులర్గా ఏదో ఒక పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అన్నది డెవలప్ అవ్వడానికి పునాది ఇప్పుడే పడుతుంది. 2014 నుంచి 19 వరకు గ్రౌండ్ రియాలిటీ ఏదైతే జరిగిందో దాన్ని ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే సార్ ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి కానీ ఉద్యోగాలు ఇవ్వడం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేది జరిగిందా? అబ్బో ఇచ్చారండి. ఎందుకంటే 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చారు. 5,000 పాపం వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియక పాపం స్విస్ బ్యాంకులకి అది తిరుగుతున్నారు. 5,000లో 4,500 ఈ పాటికి అయిపోయి ఉంటాయి పాపం. ఎందుకంటే స్విస్ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయడం అంటే మామూలు సమస్య కాదు కదా. ఆ ఉద్యోగాలండి ఆయన ఇచ్చింది. వాటిని ఉద్యోగాలు అంటండి. వాలంటీర్ వ్యవస్థ అనేది ఏంటంటే సేవా దృక్పథంతో చేసే ఒక కార్యక్రమం అంతే తప్ప దాన్ని జాబుల కింద వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ఒక్క జాబ్ రాలేదండి 5 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి జాబులు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ తీసింది అభివృద్ధికి ముందు పాటు. ఎట్లా ఇవ్వగలుగుతారండి? వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు ప్రభుత్వాన్ని అన్నీ నిర్మూలించకుండా వెళ్ళడమే చేసింది. అది మంచి కానివ్వండి లేదా ఉద్యోగాలు కానివ్వండి ఏమన్నా కానీ. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు ఎలక్షన్కి ముందు, 2019 ఎలక్షన్కి ముందు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఒక్క సంవత్సరం రిలీజ్ చేశారండి? ఏ సంవత్సరం రిలీజ్ చేశారు చెప్పమనండి ఎవరినన్నా. అంటే సార్ ఇప్పుడు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన సంవత్సరంన్నర చూశారు కదా, అభివృద్ధి పరంగా లేదంటే ఇచ్చే సంక్షేమ పథకాల పరంగా ఎలా ఉంది? అసలు ఎలా చేస్తుంది కూటమి ప్రభుత్వం? అన్నీ బ్రహ్మాండంగానే జరుగుతున్నాయండి. ఇంకెంతకు మించి అయితే ఎవరు చేయరు. ఈ 5 సంవత్సరాల్లో పరిశ్రమలు అనేది కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు అన్నారు చంద్రబాబు గారు. కల్పిస్తారంటారు? డెఫినెట్లీ. ఆల్రెడీ గూగుల్ కూడా ఏపీకి రాబోతుందంటే వాళ్ళ ఎఫర్ట్ ఎంత ఉన్నది అన్నది ఒకసారి మీరు తెలుసుకోండి. సింగపూర్ వెళ్ళారు చంద్రబాబు పరిశ్రమలు తీసుకురావడం. నిజంగా సింగపూర్ వెళ్ళి ఇక్కడికి పరిశ్రమలు తీసుకొచ్చి అవలంబిస్తారంటారు? ఇక్కడ పరిశ్రమలు స్థాపించి ఖచ్చితంగా జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 2014 నుంచి 19 వరకు ఎట్లా జరిగిందో చూశారు. 2019 నుంచి 24 వరకు ఎట్లా జరిగిందో చూశారు. ఇంక మళ్ళా తప్పు చేయకూడదని 2024లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. సార్ ఇప్పుడు చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలే కానీ సీఎంలే కానీ కళ్ళు మొత్తం ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న, అమరావతి రాజధాని మీద పెట్టుబడులన్నీ ఏపీకి వస్తున్నాయి కాబట్టి. ఈ అమరావతి రాజధాని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 5 సంవత్సరాలు పూర్తయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా 4వ సంవత్సరం పూర్తయ్యేటప్పటికి ఖచ్చితంగా అమరావతికి రూపురేఖలు అన్నీ వచ్చేస్తాయి. ఈ లోపు ఎట్లాగా 2 సంవత్సరాల్లో పోలవరం, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయినటువంటి పోలవరం కూడా పూర్తవుతుంది. అక్కడ జరుగుతున్న వేగవంతమైన పనులు చూస్తే నేను ఒక 1 వీక్ బ్యాక్ వెళ్ళాను. చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అంత గొప్పగా ఇదవుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ కల్పిస్తున్న చంద్రబాబు గారిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే కానీ అనేక విధాలుగా అంటే నోటికి వచ్చిన దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారు. అమరావతి మీద మొన్న కూడా చూసుకుంటే అనేక రకాల వ్యాఖ్యలు చేశారు సాక్షిలో కూడా. సార్ ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను వినండి. నా ఉనికి నేను కాపాడుకోవాలి అంటే ఏదో కాంట్రవర్షియల్ టాక్ బయటికి రావాలి. నాది వాళ్ళు అవలంబిస్తున్నది అదే. జనాలు మర్చిపోతున్నారు వాళ్ళని. ఆ మర్చిపోకుండా ఉండడానికే అటువంటి వ్యవహారాలు తప్ప అంతకు మించి ఏమీ లేదు.
సార్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం రైతులకు రైతు భరోసా కింద 20,000 రూపాయలని ప్రారంభించింది. ఎలా అనిపించింది? నిజంగా కూటమి ప్రభుత్వం అది ప్రారంభించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయా? ఎన్ని విడతలుగా రైతులకు వారు డబ్బులు అందిస్తారు? నిన్న కాక మొన్నే ఆల్మోస్ట్ ఆల్ 60% పీపుల్కి అయితే జమ అయినట్టు తెలిసింది. చాలామంది అంటే నాకు తెలుసున్న 10 మంది రైతులను అడిగితే 6 అయితే పడిపోయినాయి అని చెప్పారు. ఏంటంటే నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ కాదు, రైతులతో మేము ఎప్పుడు కలిసి తిరుగుతుంటాం. ఎందుకంటే వెటర్నరీ డాక్టర్ని కాబట్టి వాళ్ళకున్న గేదెలని ఆవులని చూడడానికి నేనే వెళ్తుంటాను. వాళ్ళకున్న కోళ్ళకి కూడా నేనే ట్రీట్మెంట్ చేస్తుంటాను. సో కాబట్టి తెలుసున్న రైతులను 10 మంది అడిగితే ఆల్మోస్ట్ 6 వచ్చినాయి అని చెప్పారు. దేశానికి వెన్నెముక అంటేనే రైతు. అలాంటి రైతుకు కూటమి ప్రభుత్వం ఇంక ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు? అంటే వాళ్ళకి ఒక 20,000 రూపాయలు కల్పించడమే కాకుండా సబ్సిడీ పరంగా కానీ, వారికి ఇచ్చే లోన్ పరంగా కానీ, రైతు అంటే మన తండ్రిని అంటారు. అలాంటి ఆయన్ని మనం ఏ విధంగా ఇంకా కూటమి ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది అంటారు? అంటే కూటమి ప్రభుత్వం ఆదుకోవడం అంటే ఒకటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు ఎవరి మీద ఆధారపడ్డాడు, అతని కష్టంతోనే అతను పంటలు పండిస్తాడు. అతనికి కావాల్సింది ఏంటి? గిట్టుబాటు ధర. ఆ గిట్టుబాటు ధరలో మరికొంత అంటే ఇప్పటికే కొంత జాగ్రత్త వహిస్తున్నారు, మరికొంచెం జాగ్రత్త వహిస్తే రైతులు ఎప్పటికీ కూడా టీడీపీని విడిచిపెట్టరు. గత 5 సంవత్సరాల్లో రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి ఏముందండి, మాట్లాడితే కొట్టేవారు, వాళ్ళకి ఏం ఉండేది కాదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రైతుల ఖాతాల్లో కొంత అమౌంట్ పడేది, అంతే తప్ప అందరికీ ఏం పడలా. సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు ఇవ్వడం కూడా వైసీపీ గవర్నమెంట్లో ఏమీ లేదండి. మీరు ఏ రైతునన్నా కనుక్కోవచ్చు. అంటే రైతులకు ఆ 5 సంవత్సరాల మటుకు ఏం బాగలేదంట? లేదండి, బాగలేదు. కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అంటే ఎరువు పరంగా కానీ, పురుగు మందు రేటే కానీ అన్ని విధాల రైతులకు అనుకూలంగా ఉన్నాయి. బెటర్ దాన్ 60%. 60% బెటర్. వైసీపీ గవర్నమెంట్ మీద 60% బెటర్. 100% బెటర్ అని నేనైతే చెప్పను. రైతులకు ఉండే ఇబ్బందులు రైతులకు ఉన్నాయి, బట్ ఒక్కొక్కటి ఓవర్కమ్ చేసుకెళ్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇంకో సంవత్సరంలో రైతులకు పూర్తిగా మద్దతు ధర, గిట్టుబాటు ధర కూడా కల్పించే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. పంట అమ్మిన వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయని కూటమి ప్రభుత్వం అంటున్నారు. 100% జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో 3 నెలలు 4 నెలల తర్వాత కానీ వాళ్ళకి అమౌంట్ జమ కాల. సార్ ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ గారు మనమిత్ర అనే వాట్సాప్ దాని యొక్క పనితీరు ఎలా ఉంది? ఎక్సలెంట్గా ఉందండి. ఇప్పుడు మనం సచివాలయానికి వెళ్ళి బతిమాలుకోవాల్సిన అవసరం లేకుండా కొద్దిపాటి నాలెడ్జ్తో ఇప్పుడు సచివాలయంలో వర్క్ చాలా మటుకు ఈజీ అయిందండి. ఎందుకంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే మ్యాక్సిమం సర్వీసెస్ అన్నీ మనకు అవైలబిలిటీ వచ్చేస్తున్నాయి. సో కాబట్టి బాగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే తప్ప ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా కూడా దాన్ని ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. బడేటి రాధాకృష్ణయ్య చంటిగారు అంటారు. ఆయన పరిపాలన ఎలా ఉందంటే అపోజిషన్ లేదు అన్నప్పుడే మీకు తెలియాలి ఆయన పరిపాలన ఎంత బాగుందో. వెంటనే అంటే ఏ ఎమ్మెల్యేకి లేని ఒక సద్గుణం మా ఎమ్మెల్యే గారికి ఉందండి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆయన ఖచ్చితంగా ఎవరు వచ్చినా, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలు ఎవరు వచ్చినా ఎనీ టైం ఆయన డైరెక్ట్గా కలవచ్చు. ఒక పిఏ గారి రికమెండేషనో, వార్డు మెంబర్ గారి రికమెండేషనో కూడా అవసరంలే, డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు. కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 90 మార్కులండి. ఓకే.